పేరు డాక్టర్ జే సంధ్య, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఏనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. మలద్వారం దగ్గర వచ్చే ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఫిస్టులా అంటాం. దీన్ని మనం తెలుగులో లూటీ అంటాం అనమాట. అసలు ఫిస్టులా అంటే ఏంటి అని అంటే, మనకి మలద్వారం దగ్గర ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి అంటే వాటి ఇంటర్నల్ ఓపెనింగ్ అని ఉంటుంది, ఆ ఓపెనింగ్ అని క్లోజ్ అయిపోతే ఆ యానల్ గ్లాండ్ లో పస్ అంతా పూలప్ అయిపోతుంది అనమాట. అలా పూలప్ అవ్వడం వల్ల ఏంటంటే దానికి సోర్స్ లేదు, అంటే బయటికి వచ్చే దానికి సోర్స్ లేదు. సో అది సోర్స్ వెతుక్కుంటూ సరౌండింగ్ ఉన్న బట్టక్ ఏరియాలోకి అది స్ప్రెడ్ అవుతూ పోతుంది అనమాట. ఒక్కోసారి స్కిన్ సర్ఫేస్ రీచ్ అయినప్పుడు అక్కడ బర్స్ట్ అయ్యి ఆ డిశ్చార్జ్ అంతా దాని నుంచి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇలానే కాకుండా కొంతమందికి సెగగెడ్లు, వేడిగెడ్లు అంటాం కదా, అవి ఫామ్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు వాటిని కరెక్ట్ గా అంటే కంప్లీట్ గా క్యూర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ అక్కడే ఉండిపోయి అవి ఏంటంటే ఒక చిన్న ట్రాక్ట్ అంటే చిన్న ద్వారం లాగా ఫామ్ చేసుకుంటాయి అనమాట. సో అలా కూడా ఈ ఫిస్టులా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫిస్టులలో ఏంటంటే మనకి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటి బయటకు ఉండేదాన్ని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాము, ఒకటి లోపలికి ఉండేదాన్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం అనమాట. సో ఈ ఫిస్టులా ఉండే వాళ్ళలో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడు చూసినా వెట్టింగ్ ఉంటుంది వాళ్ళకి. ప్యాంటీస్ ఎప్పుడైనా సరే మాకు వెట్టింగ్ అవుతానే ఉంది, అండ్ మోషన్ కెళ్ళే రంధ్రం కాకుండా మోషన్ కెళ్ళే రంధ్రం పక్కనే ఒక చిన్న హోల్ ఉంది, దాని నుంచి నీరు కానీ చీమ్ కానీ రక్తం కానీ వస్తూనే ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది. యానల్ ఫిస్టులాకి సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనమాట. ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేసుకోవాల్సిందే. మందులతో తగ్గించవచ్చా అంటే మందులు పెడతాము, బట్ ఏంటంటే ఒక 2-3 months కొంతమందికి కొంచెం తగ్గుతుంది, బట్ అగైన్ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ సర్జరీ అనమాట. సో ఈ సర్జరీ అనేది ఎలా ఉంటుంది అంటే, సో సేమ్ యాజ్ యూజువల్ ఓల్డ్ టెక్నిక్, న్యూ టెక్నిక్స్ అని ఉంటాయి. ఓల్డ్ టెక్నిక్ లో ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ద్వారా ఇంటర్నల్ ఓపెనింగ్ కి వెళ్ళి మొత్తం ఈ ట్రాక్ట్ ద్వారా మొత్తం కట్ చేసేసి తీసేస్తాం అనమాట. తీసేసిన తర్వాత అక్కడ మనకు ఒకటి పుండు లాగా ఫామ్ అవుతుంది. ఈ పుండుని ఏంటంటే మీరు జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకుంటూ కరెక్ట్ గా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ అది ఇన్ఫెక్షన్ కాకుండా హీల్ అయితే ఫ్యూచర్ లో మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట. అది ఓపెన్ సర్జరీ. అదే న్యూ టెక్నిక్ సర్జరీస్ ఏంటంటే జనరల్ గా ఇప్పుడు లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీ వల్ల ఏంటంటే మనకి అక్కడ కోత్ అనేది ఉండదు. ఈ రేడియల్ ఫైబర్ ద్వారా మనము ఈ ఫిస్టులా ట్రాక్ట్ మొత్తం బర్న్ చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. సో బర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి పుండు అనేది ఫామ్ కాదు, దాంతో పాటు పెయిన్ అనేది ఎక్కువ ఉండదు. సో మీకు డే కేర్ ప్రొసీజర్ అంటే మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ లోపల డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫిస్టులా మనం ఎలా నిర్ధారించవచ్చు అంటే మెయిన్ ఒకటి ఎగ్జామినేషన్ అనమాట. దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. ఒకటి పర్రెక్టల్ ఎగ్జామ్ అంటే కింద ఫింగర్ తో ఒక ఎగ్జామినేషన్ చేస్తారు. దాంతో పాటు ప్రాక్టోస్కోపీ అని ఒక చిన్న మిషన్ పెట్టి ఎగ్జామినేషన్ చేసి చూస్తారు. దీన్ని ఇంకా కరెక్ట్ గా అదొక్కటే ట్రాక్ట్ ఉందా, ఇంకా దాంతో పాటు మల్టిపుల్ అంటే చాలా పిల్లలు పెట్టుందా అని తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేయించుకున్నామంటే మనకి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ ఓపెనింగ్ ఎండ్ అయింది అనేది కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. మీరు అడగచ్చు ఫీమేల్స్ లో కామన్ గా ఉంటాయా, మేల్స్ లో కామన్ గా ఉంటాయా అని అడగచ్చు. అట్లా అంటూ ఏం లేదు, ఇద్దరిలో మోస్ట్ గా ఇద్దరికి కామన్ గానే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే ప్రెజెంటేషన్ ఫీమేల్స్ లో కొంచెం సివియర్ గా ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్స్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ని ఎవరితో షేర్ చేసుకోలేరు. సో వాళ్ళు భయపడిపోయి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండిపోతుంటారు. వీలైనంత వరకు వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే సివియర్ అయితేనే వాళ్ళ కంప్లైంట్ బయటకు వస్తుంది. సో వీలైనంత వరకు మీకు ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే ముందు డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వి మీకు ఆ ప్రాబ్లం చూపించుకొని వీలైనంత వరకు దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.